హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మా ఇంటికైతే పోతానా. ఎందుకు పోతానో ఏంటిది అనేది అయితే నేనైతే అక్కడ క్లారిటీగా వీడియో అయితే తీసి చూపెడతాను. ఇక బస్సు కోసం అయితే వెయిట్ చేస్తాను. మా బస్సు ఎప్పుడు వచ్చేది తెలియదు అసలు. చూసి చూసి కళ్ళు కాయలు కాయాలి. పెద్దమ్మ మస్తు నూరుతుంది అంటారు. అలా కామెంట్స్ ఎవరైనా పెడితే ఏం అవస్థ అవుతుంది రెడీకు. వాడు ఉంటా అన్నాడు కానీ నేనే పట్టుకొచ్చినవన్నీ. గాతలు ఎప్పుకుంటాడు వాళ్ళకు నువ్వు ఇంక అస్సలే పడది. అమ్మ ఎంత తిట్టినా కొట్టినా పడుతుంది కానీ నడిపి ఆయనకున్న తాతకు వీనికి అస్సలే పడది. ఇక అదే పట్టుకో. ఇక పొద్దంతా మాత్రము ఊళ్ళో ఉన్న చుట్టూ గ్రామ దేవతలకైతే నీళ్ళైతే పోసిళ్ళు. ఊళ్ళో ఉన్న ప్రజలైతే ఎందుకు పోస్తారు ఇట్లా అని అయితే, గ్రామ దేవతలకు నీళ్లు పోస్తే వర్షాలు అయితే మంచిగా పడతాయి అనేది అయితే నమ్మకము. ఇక ఇంతసేపు నేనైతే పొద్దున్నాక గ్రామ దేవతలకు నీళ్లు పోసిన వీడియోనైతే పెట్టినా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోనైతే నైట్ అయితే ఆడవాళ్ళందరం కలిసి అయితే మేమైతే బతుకమ్మ ఆడినాము. ఒక మధ్యలో ఒక బిందె పెట్టి అందులో వేపాకేసి చుట్టూ బతుకమ్మ అయితే ఆడతారు. అట్లా చేస్తే కూడా వర్షాలు పడతాయి అనేది ఒక నమ్మకము. ప్రతి సంవత్సరం అయితే వర్షాలు పడకుంటే ఖచ్చితంగా మాత్రం ఇట్లా బతుకమ్మ అయితే ఆడతారు. ఇదో చూడు అని
ఎట్లా
అమ్మ అనే విషయం అయితే చెప్పలే కదా స్టార్టింగ్లో. ఎందుకే మా ఊరికి వెళ్తున్నాను అయితే చెప్పాను కదా. ఎందుకు వచ్చానంటే మా అమ్మకైతే జ్వరం వచ్చింది. మా అమ్మనైతే చూసి వెళ్దామని అయితే వచ్చిన. ఒకటే రోజు ఉన్నాము. మళ్ళీ పొద్దున 6 గంటలకే ఉంటుంది బస్సు అయితే. మా పిల్లలు అయితే లేవమనంగానే లేచి అసలు రెడీ అయ్యిళ్ళు. వాళ్ళు ఎంత అసలు సడన్గా లేచి రెడీ అయ్యిళ్ళు. కాకపోతే బస్సు అయితే పొద్దున్నే ఉన్నది. అదే మస్తు ఇబ్బంది అవుతుంది. అంత పొద్దున్న అయితే వాళ్ళు లేవని కూడా లేవరు. కానీ ఇక బస్సుకి తప్పదు కదా. మళ్ళీ ఆ ఒక్క బస్సు పోతే మళ్ళీ పక్క ఊరికి వెళ్ళి అయితే బస్సు ఎక్కాలి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.